రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి, రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి. చందవోలుపురమున వెలసినావమ్మ నీవు భగళాముఖి మాత, దశమహారూపిణి శ్రీచక్రవాహిని వై వెలసినావమ్మ. రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి. కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఒక ప్రదక్షిణం, వాళ్ళతో పాటు మీరు కూడా ఒక ప్రదక్షిణలో పాల్గొనండి. భయంద్రలు ఈ పక్కకు వచ్చేసేయండి, భయంద్రలు ఈ పక్కకు వచ్చేసేయండి. అందరిని తీసుకెళ్ళి నరసయ్య మీరు కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళండి. వేగు చుక్క పొడిచింది, తొలి కోడి కూసింది, బాలభానుడు దయించు వేళాయే. నులివెచ్చని కాంతులతో పుడమి తల్లివై నీవు పరవశించవమ్మా. పసిబాలవై రావమ్మా, బాల త్రిపుర సుందరివై పూజలందుకొంటివమ్మా. పాలు పెరుగు తెచ్చినాము, వెన్నె నెయ్యి తెచ్చినాము. మీ యొక్క సమస్యలు మరొకమారు అమ్మవారికి సన్నిధులు తెలియపరచుకోండి. అలాగే ఈ ఉభయదాతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొబ్బరికాయ పూజా ద్రవ్యాలు ఇవ్వడం జరుగుతోంది. కొబ్బరికాయ కొట్టేసేసి అక్కడే టబ్బు పెడుతున్నారు, ఆ టబ్బులో 2 చెక్కలు పెట్టేసేయండి. 2 కొబ్బరి చెక్కలు కూడా టబ్బులో పెట్టేసేయండి. అవన్నీ కూడా పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత అవి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసి అవి తిరిగి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సూచనల్ని తప్పనిసరిగా పాటించవలసిందిగా మరి గమనించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణువర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే భగవతీ సన్నిధౌ సమస్త దేవతా గోబ్రాహ్మణా హరిగురుజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడికి విచ్చేసిన వారు అలాగే దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ మీ యొక్క పేరు గోత్రనామం చెప్పుకోండి. అలాగే మీరందరూ సమర్పించిన గోత్రనామంని మా దేవస్థానం పండితులు ఇద్దరు చెబుతున్నారు. అది కాకుండా అలాగే మీ యొక్క పేరు గోత్రనామం ఎవరు వారు చెప్పుకోండి. యజమాన్యస్య గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం. చక్కగా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని భక్తి శ్రద్ధగా చెబుతూ ఉండండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ శుభదిన పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం దోషానాం నిర్హరణార్థం మమ శరీరే వర్తమాన ఆవాహిత
सकलविध దుర్దోష दुर्दोष పరిహారార్థం సమస్త శత్రు నివారణార్థం సకలవిధ దుష్ట ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాళి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగ దోష పరిహారార్థం యుక్తగండ ప్రయాణగండ జలగండ దుర్ఘటనగండ ప్రాణగండాది సమస్త గండదోష పరిహారార్థం సకలవిధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష పరిహారార్థం మమ గృహేషు సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం జాతకరీత్యా అష్టమకుజ అష్టమ రాహు అష్టమ శని ఇత్యాది సకలవిధ గ్రహబాధ పరిహారార్థం మమ సంతానస్య విద్యా ఉద్యోగ వివాహ విషయేషు అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహేషు వ్యాపారేషు సకలవిధ నరఘోష బంధుజన ఘోష శత్రుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష ఇత్యాది సమస్త నరదృష్టి పీడ పరిహారార్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత కార్యాణి శీఘ్రమేవ విజయ సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి రూపిణి బ్రహ్మాస్త్ర దేవత శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం మీ మనసులో అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అదొకసారి చెప్పుకోండి. యజమానస్య మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం చెప్పండి. చైత్రమాస అమావాస్య మహాపర్వణి ప్రదోషకాల సమయే త్రైలోక్య జనని విశ్వమాత అలంకార స్థిత శ్రీ బగలాముఖి దేవత
విశేష విశేష అర్చన పూర్వక అర్చన పూర్వక హోమాఖ్యం హోమాఖ్యం కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఆది పూజ్యో గణాధిప. మనం ఏ పని తలపెట్టినా, ఏ పూజా కార్యక్రమం తలపెట్టినా ఆ గణపతి నామస్మరణ అలాగే గణపతి పూజతోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాము. ఈరోజు నిర్వహించేటువంటి ఈ చైత్రమాస అమావాస్య దివ్యహోమ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుట కొరకు గణపతి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. భక్తులందరూ నమస్కారం చేసుకుంటూ గణపతయే నమః, ఓం గణపతయే నమః అనుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండండి. అథ నీరాజనం భజంత్రి ఓం హిరణ్యపాత్రం మధో మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనం శుద్ధ ఆచర్యం సమర్పయామి. నమస్కరోమి మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి అధిదేవత ఆరాధనం కరిష్యే. ఓం మీ దేవతస్మాజక్షబల ప్రాణమహనాదే భగం జగపసేమ సూర్యమచ్చరందలమనే ప్రళయాన స్వస్తి అమృతమే ప్రాణామృతాప ప్రాణానేవైధాసానుపపయదే. మహామంగళపూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. హరిత్రంచ మయా నీతం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధన నిత్యం గృహాణ హరివల్లభే. హోమ ద్రవ్యాలు మీ పేరు గోత్రము చెప్పి అమ్మవారికి సమర్పణ చేయడం జరుగుతుంది. అనంతరం ఈలోగా మేము సిద్ధం చేస్తాం. మీరు దేవస్థానం పక్కన ఉన్నటువంటి క్యూ లైన్లో వెనక నుండి లోపల దాకా వచ్చి అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం. కావున ప్రతి ఒక్కరూ కూడా నిదానంగా క్యూ పద్ధతిని పాటించి మేము సూచించినటువంటి సూచనలు కనుక మీరు సహకరిస్తే చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా జరుగుతుంది. మీ పూజా కార్యక్రమం హడావుడి లేకుండా నిదానంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి అందరూ లెగిసి ఎక్కడ కూడా తోపులాటని ఇవ్వద్దు. నిదానంగా మీరు క్యూ పద్ధతిని పాటించి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా. తేనెలూరె పాయసము పొంగళ్ళు తెచ్చినాము, పసిబాలవై రావమ్మ రావమ్మ, బాల త్రిపుర సుందరి వై రావమ్మ, ఆరగించరావమ్మ ఆరగించరావమ్మ, బగళాముఖి మాత వై రావమ్మ రావమ్మ రావమ్మ, బగళాముఖి మాత రావమ్మ రావమ్మ, శ్రీకల్పవల్లి శ్రీకల్పవల్లి. విగ్రహాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్యలావణ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శశాంకసేక ప్రాణవల్లభాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదా పంచదశాత్మ్యేక స్వరూపాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక కడక కిరీటికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీతలకోల్లాసనేతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేకాంకిత రసస్పత్తకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం విగజాంబోరుద్రాహలోచనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంబయ్య పుష్పఫనాసికాయ నమః. ఐం హ్రీం హ్రీం శ్రీం లక్ష్మణతాటంకయుగలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణంగాసకపోలాయ నమః. ఐం హ్రీం శ్రీం తాంబూలపూర్ణస్వేరవదనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుభక్వదాడమీ బీజదనాయ నమః. ఐం హ్రీం శ్రీం కంబపూక సముచ్ఛాయ కందరాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముగ్ధ ఫలోదర సుహారాయ నమః. ఐం హ్రీం శ్రీం గిరీశపథమాంగ
మాంగళ్యమంగళాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాంకుశతత్కరాబ్జాయే నమః. ఐం హ్రీం శ్రీం పద్మకైరవ మందారమాలిన్యే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణకుంభయుగ్మభసూచికాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగదకేయూరభూషితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం బృహన్నితాంబవిలసచ్చఘనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూషణ సందోహరంజితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పారిజాత గుణాధిక పదాబ్జాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుమత్పరాగ శంకాశరణాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మపీఠస్థాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయే నమః. ఐం హ్రీం శ్రీం సచావర రమావాణి విరాజితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమః. ఐం హ్రీం శ్రీం భూతేశలంఘనోద్భూత బలంగాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనంగ జనగావాంగ వీక్షణాయే నమః. ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేక్షలోరంజితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సతీ ముఖ్య మరోవధూ సైవితాయే నమః. ఐం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమో నమః. ఓం శ్రీం రక్త జిహ్వాది శిక్షణాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసుర దూర్విజయ నిగ్రహాయే నమః. ఐం హ్రీం శ్రీం అప్రకేశ మహోత్సవ కారణాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహేశయుక్త తత్పరాయే నమః. ఐం హ్రీం శ్రీం నిజముఖాంబోధ చింతనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజ విజ్ఞాన భావనాయే నమః. ఐం హ్రీం శ్రీం జన్మముక్తి జరారోగ భంజనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమః. ఐం హ్రీం శ్రీం కామక్రోధాది షడ్మార్గనాశనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజాచ్యుతపదరోజాయే నమః. ఐం హ్రీం శ్రీం సర్వవేదాంత సంహితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధనాయే నమః. ఐం హ్రీం శ్రీం అశేష దుష్ట దుర్జ శోధనాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాత్ లోకాలు పాలించే లోకపావని జగది. తల్లిబడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడుకుంటున్నట్టుగా తల్లి ఒడిలో వాళ్ళు ఉంటున్నట్టుగా మా ఈరోజు అమ్మవారి యొక్క దర్శనాన్ని అంతా కూడా వీక్షించే ఉంటారు. అయితే ఈ అలంకారం ఇంతవరకు కూడా మన ఆలయంలోగా దాదాపుగా ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఏ అలంకారం జరిగినా సరే ఒక విశిష్టమైన ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచన శక్తితోటి చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మరి 12 రాసుల వారికి కొంతమందికి చాలా గొప్పగా, కొంతమందికి ఒక మాదిరిగా, కొంతమందికి కొంచెం కష్టకాలంగా రకరకాలుగా ఉన్నాయని పండితులు పెద్దలు చెప్తుంటారు. తో కూడిన త్రిమూర్తుల యొక్క దర్శనాన్ని ఈరోజు మనం వీక్షిస్తూ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిమందికి అపనింద అంటే మీ అందరికీ తెలుసు. చెయ్యని పొరపాటుకి ఎవరో ఏదో చెప్తే నమ్మేసి పలానా వాడు ఆ పని చేశారు, పలానా వాళ్ళు ఈ పని చేశారు అంటాం. అది మనకు తెలిసి మనం చాలా బాధపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అపనింద ఎవరికి ఉండకూడదని ఆలోచించి అమ్మవారికి ఈరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో కూడా ఇందాక రేపు కొద్దిసేపటి జరగబోయేటువంటి హోమ కార్యక్రమాల్లో కూడా ఆ త్రిమూర్తుల యొక్క హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే ఈ 80 మా ప్రతి అమావాస్యకి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మరి ప్రసాద వినియోగాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాసం సమర్పిస్తున్నారు. మరి ఈరోజు ఈ మాసం మరి గుంటూరుకు చెందినటువంటి శ్రీ గల్లా సీతారామయ్య గారు, మరి వారు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. వారు పోయిన నెలలో అమ్మవారి అలంకారానికి సహకరించారు. మరి ఈ నెలలో ఈ అమావాస్య రోజున విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగానికి వారు ప్రధాన దాతగా ముందుకొచ్చి
మాకు వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించారు. మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి మీరు పేరు చెప్తేగా మేము నమోదు చేసుకుంటాం. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీకు తెలియపరుస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే ప్రవిద్వాన్ ప్రతిశ్చదస్రః తదేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యర్విశ్వతో ముఖః తిర్యగోద్ధమదశ్యాయీరశ్మయత్తస్య సందేహమాపాతమస్తకః తస్య మధ్యే వన్నిశిఖా అనీయోద్ధా వ్యవస్థితః దేవారశోకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మదశివస్సహరిశ్వేంద్రస్తోక్షర పరమస్వరాయకాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనవాన్ భవతి వ్యోముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వాముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అపామాయతనం ఆయతనవాన్ భవతి చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద శ్రావం ప్రతిష్ఠితాం వేద ఏవ తిష్టతి విష్ణోర్బలమాహుః కార్యేభ్యః కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవః తేజతి రోదసి ఉభే విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే ధారయద్దేవః యదిష్టారేకముత్తమం ప్రదనశ్వ ధమాధమధంధమా ఆదిత్యే చంద్రవర్ణానా గర్భమాధేహి యః పుమానో స్థితగం సూర్యగతం చంద్రమసేన సంగృధి ఆరాధం జనయాగ్రే ఏకో రుద్ర ఉచ్యతే రాజరాజాయ ప్రసఖ్య సాయినే నమో వయం వై శ్రవణాయ గృణ్మహే కామాయ కామేశ్వరో వై శ్రవణో దదాతు వేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః శరదే భూతేషు మహాయాం విశ్వమూర్తిషు సంయజ్ఞత్వం వషకారస్వమింద్రత్వం రుద్రత్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ఐతం విష్ణవే జరుర్నిర్భవతి విష్ణు యజ్ఞ ఏవాందస ప్రతిష్ఠతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ఫలస్వత్మాక్షి సౌఖ్యం లభామ్యహం అశ్వరాయి చ గోదాయి ధనధాయి మహాధనే ప్రతివాంద్రనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణ నమో
పాపాని మరణశ్యంతే ప్రదక్షిణం వదేవ హంబాత్మా బాబసంభవ మాం కృపయా దేవ శరణాగతవత్సలా ఈశ్వరి నీవమ్మ జగదీశ్వరి మహేశ్వరి శ్రీరాజరాజేశ్వరి నీవమ్మ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిచే పూజలందుకొన్నావు బాల త్రిపుర సుందరి వై పూజలందుకొంటివి భగళాముఖి మాత నటరాజ ప్రియనేత్రి నటరాజ హృదయేశ్వరి నాట్య ప్రియ రాణి సిరిమూవల సవ్వడిలో శ్రీ మహాలక్ష్మి వై రావమ్మ రావమ్మ భగళాముఖి మాతవై సిరిమూవల సవ్వడిలో శ్రీ మహాలక్ష్మి వై రావమ్మ రావమ్మ భగళాముఖి మాతవై రావమ్మ రావమ్మ భగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి రావమ్మ రావమ్మ భగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి చందవోలుపురమున వెలసినావమ్మ నీవు భగళాముఖి మాత దశమహారూపిణి శ్రీచక్రవాహిని వై వెలసినావమ్మ రావమ్మ రావమ్మ భగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి. మనకి ప్రవేశపెట్టినటువంటి మహానుభావులు మహనీయులు కపిలేశ్వరానందగిరి మహారాజు స్వామివారు వారు చెప్పిన విధముగా ఆ పూజా కార్యక్రమంలో హోమ కార్యక్రమాన్ని కూడా మేము దేవస్థానం తరపున నిర్వహిస్తున్నాము. వారు చెప్పి ఉన్నారు, ఉత్తరం వైపున అష్టభైరవులు కూర్చుంటారు, వారికి గౌరవార్థం ఆ స్థానాన్ని కేటాయించండి అని చెప్పినని ఆనాటి నుండి మేము వారి గౌరవార్థం అష్టభైరవులను ఉత్తరం వైపున ఏర్పాటు చేసుకొని మిగతా వైపున మా ఋత్వికులందరూ కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి హోమ యొక్క రక్షణ కొరకు అష్టభైరవుల ఆవాహన జరుగుతుంది. చక్కగా భక్తి శ్రద్ధ తొలగిస్తూ ఉండండి. ఓం అష్టభైరవాయ నమః. అశునీతేపుర రత్నాదియుక్షుప్న ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానైవ యథా స్థానముపహ్వయతే. అష్టభైరవదేవతాభ్యో నమో నమః. స్థిరా భవంతు సుముఖా భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. సద్యో జాతం ప్రపద్యామి ఇది ఆవాహయామి. సద్యో జాతాయ వై నమో నమః ఇది ఆసనం సమర్పయామి. భవే భవైనాదిపాదయోః పాద్యం సమర్పయామి. అతి భవే భవస్వమానస్తయోః అర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అష్టభైరవదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ సమర్పయామి. అష్టభైరవదేవతాభ్యో నమో నమః. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి. రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి. కాలాయ నమః గంధాన్ ధారయామి. హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం అచితాంగభైరవాయ నమః. ఓం రురుభైరవాయ నమః. ఓం చండభైరవాయ నమః. ఓం క్రోధనభైరవాయ నమః. ఓం భీషణభైరవాయ నమః. ఓం కపాలభైరవాయ నమః. ఓం ఉన్మత్తభైరవాయ నమః. ఓం సంహారభైరవాయ నమః. ఓం అష్టభైరవాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. బలాయ నమః ధూపమాపయామి. బలప్రమథనాయ నమః దీపం దర్శయామి. బద్ధో వృషభోరోరవీతి మత్యాగుం ఆవివేశ. సప్తహస్తశ్చతుశృంగో సప్తజిహ్వోద్విశీర్షికః. త్రిపాత్ ప్రసన్నవదనః సుఖాసీనः శుచిస్మితः. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా. బిభ్రద్దక్షిణహస్తైస్తు శక్తిమన్నం సృజం స్రవం. తోమరం వ్యజనం వామైర్ఘృతపాత్రం తు ధారయన్. మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం. ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చిः సర్వకామదం.
ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేద్ధుతాసనం ఏష హి దేవ ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతః సవు గర్భే అంతః సవిజాయమానః స జనిష్యమానః ప్రత్యంగుముఖాస్తిష్టతి ముఖః. అందరూ చెప్పండి. శ్రీ బగలాముఖే దేవత దివ్య హోమ నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి సహిత లక్ష్మీ గణపతి హవనం కరిష్యే. కొద్దిగా మనం పూజ చేసుకునేటప్పుడు గణపతి పూజ చేసుకుని ప్రారంభం చేసాం ఇవాళ. అలాగే ఇప్పుడు హోమ కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు కొద్దిగా గణపతి హవనం జరుగుతుంది. చక్కగా నమస్కారం చేసుకుంటూ లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం జ్ఞానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రమస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేతసాదనగ్గ స్వాహా. ఓం జ్ఞానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేతసాదనగ్గ స్వాహా. ఓం ఆన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేతసాదనగ్గ స్వాహా. వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నోదంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నోదంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నోదంతిః ప్రచోదయాత్ స్వాహా. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నోదంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్ క్లీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రోంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః स्तंभे स्तंभिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्ता चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा. देवता देवता महामंत्र महामंत्र होमेन होमेन भगवान भगवान सर्वात्मकः सर्वात्मकः सर्वं शत బ్రహ్మాస్త్ర దేవత श्री बगलामुखी శ్రీ భగలాముఖి देवता దేవత अनुग्रहेण అనుగ్రహేణ मम మమ सकलविध సకలవిధ स्तंभित స్తంభిత कार्याणि కార్యాణి विजय విజయ सिद्ध्यर्थं సిద్ధ్యర్థం सकल సకల కార్యేషు కార్యేషు జరగబోతుంది. బగలాముఖి అమ్మవారిది చక్కగా భక్తి శ్రద్ధగా ఓ బగలాముఖీదేవి అని మహా అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త దృష్టిదోష దృష్టిదోష పరిహారార్థం పరిహారార్థం ఉద్యోగ ఉద్యోగ విషయేషు విషయేషు అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం బగలాముఖి భగలాముఖి హవనం హవనం కరిష్యే. కరిష్యే. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ
హ్లీం ఓం స్వాహ ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహ ఓం హ్లీం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహ బగలాముఖ దేవతాయై నమో నమః నమస్కారం సమర్పయామి. వ్యభయన్నోస్తు శివాదిశ ప్రదిశ ఉద్దిశో న ఆపో విశ్వద పరిమాంతు సర్వదశ్యాంతి శాంతి శాంతి ఏ భూత ప్రజలంతి దివాన దంబలమిచ్చంతో విదుదశ్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికారామి మయి పుష్టిం జై శ్రీ బగళాముఖి బండ్ల మాంబ తల్లికే జై శ్రీ బగళాముఖి బండ్ల మాంబ తల్లికే క్షేత్ర పరిపాల పోతురా స్వామి వారికి క్షేత్ర పరిపాల పోతురా స్వామి వారికి ఏ భూత ప్రజలంతి దివాన దంబలమిచ్చంతో విదుదశ్య ప్రేష్యాః హర గోవింద గోవింద